श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। आन्ध्रप्रदेशे अत्यन्तं पवित्रायाः कृष्णवेणीनद्यास्तटे मादिपाडु नामके ग्रामे श्री शारदा परमेश्वरी श्री महागणपत्यादि देवता सन्निधौ बहुभ्यः वर्षेभ्यः प्राक् अस्माकं सनातन वैदिकधर्मस्य मूलभूतानाम् आधारभूतानां वेदानां शास्त्राणाञ्च प्रचारार्थं वेदवेदान्त गुरुकुल महाविद्यालयः कश्चित् समारब्धः आसीत्। अधुना जगद्गुरु श्रीमद् शंकर भगवत्पूज्य पादाचार्यैः प्रतिष्ठापितेन अनेन दक्षिणाम्नाय शृंगेरी शारदा पीठेन प्रवर्त्यमाने निरुह्यमाने अस्मिन् वेदवेदान्त गुरुकुल महाविद्यालये बहवः विद्यार्थिनः स्वीय वेदशाखाः अधीत्य विद्वांसः भूत्वा देशे बहुत्र लब्धप्रतिष्ठाः सन्ति। तादृशे अस्मिन् महाविद्यालये बहुभ्यः वर्षेभ्यः प्राक् अस्मद्गुरुचरणैः जगद्गुरु श्री श्री भारतीतीर्थमहास्वामिभिः जगन्मातुः श्री शारदा परमेश्वर्याः प्रतिष्ठापनं कृतमासीत्। तदनन्तरं तु अस्य प्रदेशस्य वैशिष्ट्यम् इतोपि वर्धितमासीत्। तदर्थम् अस्माभिः अस्मत् अत्यन्तं प्रीतिभाजनानि डॉक्टर DVR शेषाद्रि वर्याः अस्माभिः आदिष्टाः सन्ति। तत्र धर्माधिकारी रूपेण अस्मद्गुरुचरणैः अस्माभिश्च ते नियुक्ताः सन्ति। ते च एतदर्थम् एतस्य विद्यालयस्य अभिवृद्ध्यर्थं महान्तं प्रयत्नं कुर्वाणाः सन्ति। నమస్కారం, నా పేరు వెంకటరామ శేషాద్రి, DVR శేషాద్రి. శృంగేరి పుణ్యక్షేత్రం నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను వేదాంత గురుకుల మహావిద్యాలయ శ్వేత శృంగాచలం మాదిపాడు గ్రామం, అచ్చంపేట్ తాలూక్, పల్నాడు డిస్ట్రిక్ట్. అక్కడ వేద పాఠశాలకి నేను ధర్మాధికారిగా ఉన్నాను. ఒక ఏడాది అయింది. జగద్గురువులు, శృంగేరి జగద్గురువులు నాకు ఈ జవాబుదారీ ఇచ్చి ఇది చూసుకోవయ్యా అని చెప్పి అప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను. ఇది గుంటూరు నుంచి సుమారు 2.5 గంటలు, విజయవాడ నుంచి ఒక 2 గంటలు 15 నిమిషాలు, తర్వాత హైదరాబాద్ నుంచి 4.5 గంటలు. సుమారుగా లొకేషన్ మీకు తెలుస్తుంది. జగ్గైపేట నుంచి నది క్రాస్ చేస్తే కృష్ణా నది మన వేద పాఠశాల వస్తుంది. నా బ్యాక్గ్రౌండ్ IIT మెడ్రాస్లో చదువుకున్న తర్వాత అమెరికాలో MS చేశాక IIM అహ్మదాబాద్లో డాక్టరేట్ చేసిన తర్వాత 15 ఏళ్ళు ఇండస్ట్రీలో పనిచేశాను. దాని తర్వాత 24 ఏళ్ళు నేను అకాడమిక్స్లో ఉన్నాను. ఫస్ట్ 16 ఏళ్ళు IIM బెంగళూరు, IIM అహ్మదాబాద్, IIM ఉదయ్పూర్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేసేవాడిని తిరుగుతూ. కిందటి 8 ఏళ్ల నుంచి ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ మొహాలీలో కూడా ఉంది, చండీగఢ్. దీంట్లో ప్రాక్టీస్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ జవాబుదారీ ఇచ్చిన తర్వాత ఈ వేద పాఠశాల మీద నేను ప్రత్యేకంగా కొంచెం దృష్టి పెట్టి ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకొద్దామని గురువు గారి సంకల్పంతో అవుతుంది. ఇది ఈ పాఠశాల 30 ఏళ్ళు సుమారు నడుస్తుంది. కానీ ఇప్పుడు పునర్జన్మ అనొచ్చు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది. శృంగేరితో జోడించి ఇది శృంగేరి పీఠం సంస్థ అని అనొచ్చు. సో వాళ్ళు కంటి దృష్టిలోనే ఇది ఉంది. వాళ్ళ ఆశీర్వచనంతో ఇది నడుస్తుంది. ఇప్పుడు క్రమంగా మేము స్టూడెంట్ సంఖ్య, విద్యార్థుల సంఖ్య, వేదం నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఇంకో 5 ఏళ్లలో 200 దాకా పెంచుదామని. ఇక్కడ 3 రకాల వేదాలు నేర్పబడతాయి. ఒకటేమో కృష్ణ యజుర్వేదం తైతీర్య శాఖ, రెండోది శుక్ల యజుర్వేద కాండ్వ శాఖ, మూడోది ఋగ్వేద శాఖల శాఖ.
20 గురువులు ఉంటారు రాను. ప్రస్తుతం ఒక మంచి గురువు ఘనపాటి వినోద్ అని ఉన్నారు. సో ఇక్కడ ఈ వీడియో దేనికి చెప్తున్నామంటే ఈ స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయడానికి గురువు గారి ఆశీర్వచనంతో క్రమపాటి శృంగేరి పరీక్ష అయిన తర్వాత వాళ్ళకి 5 లక్షలు ఇవ్వబడతాయి. దాని తర్వాత ఘనపాటి చేస్తే మొత్తం 7.5 లక్షలు ఇవ్వబడతాయి. అది కాకుండా నెల 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేద పాఠశాలలో ఉంటుంది, అది రికరింగ్ డిపాజిట్గా. సో ఘనపాటి చేసిన తర్వాత దగ్గర 12.5 లక్షలు వాళ్ళకి గురువు గారి చేతి నుంచి వస్తుంది. అట్లాగే క్రమపాటి అయిన తర్వాత ఉత్తీర్ణ అయిన తర్వాత శృంగేరి పరీక్ష పాస్ అవుతే 8 లక్షలు వాళ్ళ అకౌంట్కి చేరుతుంది. గురువు గారి చేతుల ద్వారా అది ఇవ్వబడుతుంది. ఇక్కడ వేదం ముఖ్యమైన ఇది శిక్షణ, కానీ అనాధ్యాయన రోజుల్లో 6 రోజులు నెలకొంటాయి. అక్కడ గణితం, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్ అవి ఉంటాయి. వాటితో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది. సో దానికి చూడడానికి ఒక మిలిటరీ ఆయన వచ్చారు, మంచి డిసిప్లిన్తో ఇవన్నీ స్టూడెంట్స్ డిసిప్లిన్డ్గా ఉన్నారని నేర్పుతారు. దానికి వ్యవస్థలన్నీ ఏర్పాటు పడి అయినాయి. ఇప్పుడు 1 వర్షం అయింది, ఒక ఏడాది అయింది నేను వచ్చి. దాంట్లో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంచెం పైకి తీసుకొద్దామని దగ్గర 1,50,00,000 ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఉన్న పరిస్థితికి 100 మంది స్టూడెంట్స్ సుఖంగా ఉండొచ్చు. వాళ్ళకి భోజన వ్యవస్థ అద్భుతంగా ఉంది, గురువు ఇది వ్యవస్థ కూడా ఉంది. రాను ఇంకా అధ్యాపకులు వస్తారు. సో మీరందరూ ఇక్కడ మీకు ఆహ్వానం ఏంటంటే మీ ఇళ్లలో 7 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు అబ్బాయిలు ఎవరైనా ఉపనయనం అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని మన పాఠశాలలో చేర్పించి వేద అధ్యయనం చేయించి అదే టైంలో వాళ్ళు 10వ క్లాసు ఓపెన్ సిస్టంలో ఎగ్జామ్ ఇచ్చి 12వ క్లాసు గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళు దాని తర్వాత చూస్ చేయొచ్చు, వేదమా లేకపోతే సెక్యులర్ అంటే మామూలు జీవితమా, లేకపోతే 2 మిక్స్ చేసి వాళ్ళ లైఫ్ని ముందు అడుగు పెట్టడానికి వాళ్ళు ఆలోచించవచ్చు. మీ అందరినీ నాకు కాంటాక్ట్ చేయాలంటే నా కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద వస్తాయి. DVR శేషాద్రి ఫోన్ నంబరు, తర్వాత ఈమెయిల్ ID. మీతో పరిచయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నమస్కారం.